దేవుడు చేసిన కార్యాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టి కొట్టాలి. దేవుడు నేను 2-3 వారాల నుంచి వచ్చిన కుర్చేటి నుంచి వచ్చి నాకు నడుము నొప్పులు, కాలు నొప్పులు, జ్వరము, తలనొప్పి, బీపీ అన్నీ ఉన్నాయి. ప్రభువా నా జబ్బుని తీసేత్తయ్యా, నా తలనొప్పి, నా బీపీని తీసేస్తే నేను మళ్ళీ వచ్చి వారం వచ్చిన సాక్ష్యం చెప్పి నేను కానికేసి వస్తాను తండ్రి అని నేను ఒప్పుకొని ఇవాళ వచ్చిన. సరిగా పెట్టలే, ఎక్కడ పెట్టు తగ్గిపోయిందమ్మా. గట్టిగా చప్పట్లు కొట్టి అక్కడ పెట్టారు చూడండి. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. స్తోత్రము దేవా. దైవజనుడికి, అమ్మగారికి, అయ్యగారికి నా హృదయపూర్వకమైన వందనాలు. నాకు క్యాన్సర్ అని గడ్డొస్తే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు క్యాన్సర్ ఆపరేషన్ చేయమన్నారు. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంటే మళ్ళీ వారం వెళ్తే నీకు క్యాన్సర్ లేదని ఆపరేషన్ చేశారు. కాలు వాపు కూడా తగ్గింది. నా కుటుంబం రక్షణలోకి రాలేదయ్యా. దైవజనుడిని మా బిడ్డల కొరకు ప్రార్థించి నా కుటుంబాన్ని రక్షణలోకి నడిపించే విధానాన్ని యేసయ్య చేయాలని నా మనస్ఫూర్తిగా యేసయ్య వందనాలు తగ్గిందయ్యా. తగ్గిందా? ఎక్కడుండేది అది? ఇక్కడ వచ్చిందయ్యా, కాలు దగ్గర వచ్చింది. ఆపరేషన్ చేశారు, గడ్డ తగ్గింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నా హృదయపూర్వకమైన వందనాలు. నా కుటుంబాన్ని కూడా రక్షిస్తారని ఆశపడుచు ఆయన సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాను. ఖచ్చితంగా నీ కుటుంబం రక్షించబడును గాక. ఆమేన్. చెప్పమ్మా. మీ అందరికి వందనాలు. తండ్రి నాయన, మా ఇంట్లో ఇబ్బందిగా ఉంది, ఇల్లు బాగలేదయ్యా అనుకున్నా. దేవుడా తండ్రి ప్రార్థన చేసుకుని నాకు ఇల్లు కట్టుకునే శక్తి ఇచ్చిండు దేవుడు. అలాగనే అబ్బాయి వివాహంలో కూడా తండ్రి నాకు ఇంట్లో ఏమి లేవు అయ్యా. నా కొడుకు వివాహం ఎట్టంటే నాకు అన్నీ సక్రమంగా జరిపిండు. వర్షంలో కూడా భయపడ్డా కానీ చల్లగా పెళ్ళి జరిగినది. అలాగనే నా కొడుకమ్మ అన్నం పేగు ఉబ్బింది. అన్నం పేగు ఉబ్బితే డాక్టర్ కాడికి పోతే స్టాండింగ్ అవి తీపించుకుంటే మందులు ఆడుకుంటే తగ్గిద్దిలేమో అనుకున్నా. 2 రోజులు మందులు ఆడుకుంటూ నేను మంగళవారం ప్రార్థనకి 5 వారాలు నేను వచ్చి తండ్రి తగ్గితే సాక్ష్యం చెప్పుకుంటానన్నా. అదో ఇల్లు సక్రంగా జరిగింది, పెళ్ళి బాగా జరిగింది, నా కొడుకు కూడా కడుపు నొప్పి తగ్గింది. అందుకని తండ్రి నేను ఒప్పుకున్న 25 కేజీలు కట్ట బియ్యం వేస్తా తండ్రి, నాకు అన్ని సహాయం చేసినాను. అట్లా పొలం వేసుకుంటే పొలం ఉరకెత్తింది. ఉరకెత్తే నాయన నీ చిత్తమే నాయన, మా చిత్తమే లేనాయన, నాకు సహాయం చేయి తండ్రి అని అంటే పొలం బాగా తిప్పుకొని ఒక 7 క్వింటాలు అయింది. అయ్యా తగ్గ నీకు బాగుంటే సాక్ష్యం చెప్పి ఏర్పడతాను. దేవుడు ఆ బిడ్డకు చేసిన కార్యములన్నిటిని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నా పేరు కోటమ్మ, నాది నాయుడుపాలెం. అంతకుముందు సంవత్సరంలో వచ్చి నాకు కాళ్ళు ఇటు కూడా చూసుకోసారి కరెక్ట్గా ఉంది. బాగా నీరసంగా ఉంటే ఆ సంవత్సరంలో 7 వారాలు వచ్చినా తగ్గిపోయింది. మళ్ళీ సంవత్సరంలో మొన్న ఒకసారి వారం వచ్చినా మళ్ళీ రాలేకపోయినా తండ్రి నేను సాక్ష్యం చేస్తానని చెప్పిన. కొంచెం కాళ్ళు అప్పుకుంటే ప్రార్థన చేసుకొని ఈ పేరాలు తాగినాక తగ్గిపోయింది. మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెబుతానని ఒప్పుకున్నా. స్వస్థపరిచాడంటే యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఇట్రా ఫస్ట్కి నా వందనాలు. ఇటమ్మా. నా సాక్ష్యం ఏంటంటే నాకు ముందు కడుపులో నొప్పి వచ్చింది. ఇటు కడుపులో నొప్పి వస్తే నేను మంగళవారం ప్రార్థనకు 7 వారాలు పోతానని ఒప్పుకున్నా. కడుపు నొప్పి తగ్గల. ఎందుకు ప్రభు తగ్గలేదు అని ఆసుపత్రికి పోతే రిపోర్టుల్లో నాకు ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేయాలంటే ఎందుకయ్యా మరి చేసేదంటే గర్భసంస్థమ్మ బాగా వచ్చింది, బాగా పట్టింది అని అంట. దేవుడు నాకు ఆపరేషన్ విషయంలో కూడా మీరు తోడుండు, సహాయం చేసిండు. నేను బియ్య భర్త తెస్తానని ఒప్పుకున్నాను. నాకు దీని సాక్షి దేవుడు ఆ బిడ్డకు చేసిన మేలును బట్టి దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అంటే ఆయన పాస్టర్కి అన్నాడు. నాకు మా ఇంట్లో బోరు గాలిపోయింది, మంట వచ్చింది. మంట అయితే తండ్రి నాయన లక్షణంగా బోరు కలిపి బాగుంటే సాక్ష్యం చేస్తాను. ఆమె ఏం కాలేదు, బాగానే ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. నా బాగలేదు తిరగాలకపోతే తండ్రి నా దడదడగా బీపీ డౌన్ అవుతుంది. ఆయన నాకు కానీ చేసి బాగుంటే అంటే బాగానే ఉంది. స్వస్థపరిచి గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. సాక్ష్యం కోడలకి బ్లీడింగ్ అవుతుంది, 2 నెలలు అయింది, ఒకరైంది. తండ్రి ఆ బిడ్డ బాగుంటే సాక్ష్యం చెబుతారన్న బాగానే ఉంది. 3 నెలలు బాగానే ఉంది. పెళ్ళి బాగానే అయింది, బాగానే ఆయన సాక్ష్యం బాగానే ఉంది. పాస్టర్ గారికి వందనాలు. దేవుడికి మహిమ కలుగును గాక.
మా అక్క వాళ్ళు బర్రె పొలం పోయి వస్తుంటే బ్రిడ్జి మీద నుంచి ఏరే బర్రె తగిలేలకు వచ్చి బ్రిడ్జి మీద నుంచి కింద పడింది, కాలు ఇరిగిపోయింది. ఇరిగాక తీసుకొని నలుగురు పోయి మోసుకొచ్చి ఇంటికి ఆడ కట్టు కట్టించినారు. అయినా తగ్గలేదు. నేను సమయానికి నేను పోయా, అయ్యా నువ్వే తగ్గియాలి, నీ ఏసు రక్తం పోతున్నాను, తగ్గియాలి, నీకు మొక్కుబడి చేసుకుంటున్నాను, నువ్వే తగ్గియాలి, డాక్టర్లు కాదు నువ్వే తగ్గియాలని ప్రార్థన చేసి కన్నీటి పాటు చేసి వచ్చినాను. బర్రెకి బాగా తగ్గి బాగానే ఉంది. మా అక్క కొడుకు కూడా తాగుడు మానుకుంటే సాధ్యం బాగా భయంకరంగా తాగుతుండు, అన్ని అప్పులు చేసిండు. తాగుడు మానుకుంటే సాధ్యం చెబుతాను, తాగుడు కూడా మానుకోండు. దేవుడికి మహిమ కలుగును. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడు మహిమ పరుద్దాం. యేసయ్య చేసిన కార్యాన్ని ఆశ్రమకి పాస్టర్ గారికి నా వందనాలు. మా ఆయనకి కాలు పుండ్లు వేసింది, ఏసు రక్తం పోసిన, చెవిలో నీళ్ళు గారుతుంది. ఏసు రక్తం వేస్తే తగ్గింది. నాకు నోరు పూసి అన్నం అస్సలు తినబుద్ధి కాలే. నాకు ఏసు రక్తం నోరు వేసుకొని పూసుకొని తగ్గిపోతే సాక్ష్యం చెప్తానన్నా తగ్గింది. షుగర్ బీపీ తగ్గింది. యేసు రక్తం రాయంగానే ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నాకు నడుము నొప్పి, పక్కల నొప్పులు, నేను మంగళవారంలో సాక్ష్యం చెబుతాను అనుకున్నా, తగ్గిపోయింది. స్వస్థపరిచాడు, పక్క నొప్పి తగ్గిపోయింది అంటే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. అమ్మగారికి వందనాలు. అమ్మాయి మిద్దె మీద నుంచి పడింది. అందరూ ఎక్స్ట్రా తీపియండి, నడుము విరిగిపోయాయి అన్నారు. అడిగిపోతే ఎక్స్ట్రాలో ఏమీ రాకపోతే మంగళవారం పాదన సాక్ష్యం చెప్పుకుంటానన్నారు. ఏమీ రాలేదు. నార్మల్ రిపోర్ట్ వచ్చిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ. నాకు హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పిండు రాత్రి. అంతలక్క తిరిగిన వాళ్ళు ఎలా ఉండవు, వాళ్ళకే నాకు వద్దు వాళ్ళొద్దని భయపడి లగి వెళ్ళిన బయటికి. నా కాడికి పోతే సాక్షి చేస్తాయా, నాకు లక్ష్యం ఉంటే నా అబ్బాయి ఇంకా రియాలను తీసేయ్యా అన్న. తగ్గిపోయింది, బాగానే ఉంది. దేవుడికి వందనాలు. దేవుడు చేసిన మేలును బట్టి గట్టిగా చప్పట్లు దేవుని మహిమ పరుద్దాం. హలో, నా కొడుకు ఆసుపత్రి పోతే బాగా అయితే మంగళవారం ప్రార్థన వచ్చి సాక్ష్యం చెప్పుకుంటున్నా, తగ్గిపోయింది. స్వస్థపరిచాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. నా కూతురికి అమ్మాయి కానీ అబ్బాయి కానీ సాక్ష్యం చెప్పుకుంటానన్నా, అమ్మాయిని ఇచ్చింది. దేవుడు చేసిన మేలును బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ. మా అమ్మాయికి బాగలేకపోతే ఆపరేషన్ చేస్తుంటే భయంకరంగా చెప్తే నేను మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్తానని బాగానే ఉంది. మా అమ్మ కోమాలో పోయింది, బాగలేసి తిరిగితే నీకు సాక్ష్యం చెప్తా తండ్రి అనుకున్న బాగానే ఉంది. స్వస్థపరిచిన దేవుడికి చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్ గారికి నా వందనాలు. చెప్పబోయే వాక్యం, నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మా అమ్మాయి అయితే అన్నం తింటా గుండు పట్టుకుంది. గుండు పట్టుకుంటే ఏం దేవుడా ఇట్లా గుండు పట్టుకుందని నేను ఎంతగానో ఏడ్చాము. ఆమె మేఘనక్ష హాస్పిటల్ తీసుకెళ్ళి మరి ఏమంటుందంటే, నేనైతే చనిపోతాను, నా పిల్లలు జాగ్రత్త జాగ్రత్త అంటుంటే, దేవుడా నువ్వే గొప్ప దేవుడు అని మేము సాక్ష్యం చెప్పుకుంటామని వాక్యం స్వరంగా మమ్మల్ని నడిపించుతండ్రి అని చెప్పి నేను ఎంతగానో ఏడ్చున్నాము. ఆ బిడ్డను స్వస్థత పరిచాడు. ఈ ఒక్క అలాగనే మా ఇంట్లో చిన్న సొమ్ములు పోయినాయి. అవి మళ్ళీ తిరిగి నా ఇంటికి వస్తే నా తండ్రి నేను మంగళవారం ప్రార్థనకి వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటానని నేను అనుకున్నా. అవి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చినాయి. అదొకటి మళ్ళీ చిన్న పాపకి గ్యాస్ ట్రబుల్ ఉంది. ఆ గ్యాస్ ట్రబుల్ తగ్గించాలని మరి నేను ప్రార్థన చేయమని పాస్టర్ గారిని అడుగుతున్నా. అలాగనే నేను ప్రార్థన చేస్తున్నాం. ఈ ఒక్క చిన్న సాక్ష్యం దీవించమని అడుగుతున్నాను. దేవుడు చేసిన మేలును బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. బీర్ కట్ట చెప్పి సాక్ష్యం చెప్పుకొని ఆ కట్ట తీసుకొచ్చేస్తాను. నేను మందిరంలోకి తెస్తానని అనుకున్నా, తీసుకొచ్చాను. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్. భరతారా చెరులో పోయింది, పాలిచ్చేది. నేను రాననుకున్నా, తలుచుకొని ప్రార్థన చేసినాక నాడు జాంకి వచ్చింది. అయ్యే సాక్ష్యం చెబుతానన్నా చెబుతున్నా. స్వస్థపరిచాడు దేవుడికి స్తోత్రం. నాకు జ్వరము, తలనొప్పి, గుండెల నొప్పి, ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గనే తగ్గల. 2 నెలల ముంచి తిరిగి తిరిగి ఎన్ని చీకటని ఎన్ని యంత్రాలు వేయించినా ఎంత చేసినా కానీ తగ్గనే తగ్గల. తగ్గిపోయేసరికి తండ్రి దేవుడు యేసయ్య నాకు కానీ తగ్గితే నాయన నీ సాక్షిగా నిలబడిన ఆయన మంగళవారం ప్రార్థన కాడ నాయన సాక్ష్యం చెబుతా తండ్రి అని అనుకున్న తర్వాత తగ్గింది. స్వస్థపరిచాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. నాకు 1 ఇయర్ నుంచి బ్యాక్ పెయిన్ ఉండే, ఇక్కడికి 7 వారాలు వస్తానని ఒప్పుకున్న తర్వాత తగ్గిపోయింది. అలాగే ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఒప్పుకున్నాను, తగ్గిపోయింది. ఏ ఊరమ్మా మీది? పెద్దవరం. దేవుడు స్వస్థపరిచాడు. ఆ బిడ్డకు చేసిన మేలును బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. నా సాక్ష్యం ఏంటంటే వైటమైన వాంతులు అవుతుంటే ఏసయ్య ప్రార్థన చేసి ఏసయ్య నాకు వాంతుల దగ్గర తెచ్చి నీ మంది నాకు సాక్ష్యం చెబుతాను. ఇంకో సాక్ష్యం ఏంటంటే నేను ఇంజన్ మీద కూకున్నా.
అది పడ్డది నాకు గుర్తు లేదు. ఏమన్నా అసలు దెబ్బ అన్న మాట తగలే, ఏసై నన్ను కాపాడాను. సాత్యం చేస్తాను. నిన్నంతా మెడల నొప్పులతోటి అల్లాడుతుంటే మంగళవారం ప్రార్థనకు పోయి సాక్ష్యం చెప్పుకుంటానని ఒప్పుకున్నా, సాక్ష్యం చెబుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాస్టర్ గారికి వందనాలు. నాకు 6 మాస ప్రాబ్లం అయితే 2 నెలల నుంచి తగ్గింది, బాగానే ఉంది. ఇది 3వ వారం రావటం. యేసయ్యకి వందనాలు. దేవుడు చేసిన కార్యాలను కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా.